తమ కుటుంబం మీద ఉన్న కక్షా విద్వేషంతోనే ఇలా కేసులు పెడుతూ వస్తున్నారని, ఈ ఫలితం చంద్రబాబు రాబోయే రోజుల్లో తప్పక అనుభవిస్తారని అన్నారు ఆయన. రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తూ ఉందో, చంద్రబాబు నాయుడు వాళ్ళ కుమారుడు మరి పవన్ కళ్యాణ్ ఏ విధంగా కక్ష సాధనకు చర్యలకు ఎక్కువగా పాల్పడుతున్నారు. గతంలో కూడా ఇదే మిథున్ రెడ్డిని అప్పుడు ఎంపీగా ఉన్న తరుణంలో ఎయిర్పోర్ట్లో ప్యాసింజర్లందరినీ కూడా, ఇంటర్నేషనల్ ప్యాసింజర్లందరినీ కూడా వదిలేసి ఎయిర్ ఇండియా ఫ్లైట్ వెళ్ళిపోతే ఆ ఎయిర్ ఇండియా మేనేజర్ను నిలదీసినందుకు కొట్టాడని చెప్పి తప్పుడు కేసు పెట్టి అప్పుడు కూడా అరెస్ట్ చేశారు. మరి అది తప్పుడు కేసు అని తేలిపోయింది. ఆ చెప్పిన సాక్షులందరూ కూడా మేము చంద్రబాబు ప్రోద్బలంతో చెప్పాల్సి వచ్చింది అని చెప్పి ఆ రోజు చెప్పారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఆ రోజు వ్యవహారం తీరు ఏ విధంగా ప్రజలందరూ కూడా గ్రహించారో మనమంతా కూడా చూశాము. ఇది చంద్రబాబు నాయుడు చేసిన చాలా తప్పుడు కేసును పెట్టి ఒక పార్లమెంట్ సభ్యుడిని ఈ విధంగా వేధించారని చెప్పారు. మరి ఇప్పుడు కూడా అతను అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పుడు దాకా అనేక కేసులు, ల్యాండ్లు అంటాడు, లేకపోతే ఈ తప్పుడు కేసులు అన్నీ కూడా, మదనపల్లి ఫైల్స్ అంటాడు. ఆ ఫైల్స్కు నాకు ఏం సంబంధం, ఇప్పుడు దాకా సంబంధం లేదని చెప్పి ప్రతి ఒక్కరు కూడా చెప్పారు. ప్రభుత్వం కూడా ఏమీ తేల్చలేకపోయింది. మరి ఇలాంటి తప్పుడు కేసులన్నీ కూడా అనేక రకాల కేసులన్నీ పెట్టి వేధించడం జరుగుతూ ఉంది. మరి అనేక రకాలుగా అనేక కేసులన్నీ కూడా మా మీద పెట్టడం జరుగుతూ ఉంది. ఇప్పుడు తారస్థాయికి చేరి ఈ లిక్కర్ స్కామ్లో మా తనయుడంటే మిథున్ రెడ్డి గారి ప్రమేయం ఉంది అని చెప్పి ఆయన 3 సార్లు ఎంపీకి రాష్ట్ర ప్రభుత్వంలో ఏమైనా పాల్గొనేదానికి, పాలు పంచుకునేదానికి అవకాశం ఉందని అడుగుతా ఉన్నాను. ఏదో జగన్మోహన్ రెడ్డి గారితో సఖ్యతగా ఉండాడని చెప్పి ఆ ఒక్క నెపం మీద అతని మీద ఫాల్స్ కేసు పెట్టి ఈరోజు మళ్ళా నిన్న సాయంత్రం అరెస్ట్ చేశారు. ఈరోజు జైలు కూడా పంపించే పరిస్థితి ఉంది. మరి మనం చూస్తా ఉన్నాం. ఇది కూడా చూడండి మీరు, తప్పకుండా ఇది కూడా తప్పుడు కేసుగా తేలుతుంది. మరి ఇలాంటి తప్పుడు కేసులన్నీ పెట్టి ప్రభుత్వాన్ని నడుపుతూ ప్రతిపక్ష పార్టీలను అదుపులో తీసుకోవాలనే ఒక వేరే ఆలోచన చంద్రబాబు నాయుడు చేస్తున్నాడు. తప్పకుండా దీని పర్యవసానం వచ్చే ఎన్నికల్లో కాదు,